మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ సిఐడి విచారణ ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్ తో పాటు మరో 4 విచారణకు అటెండ్ అయ్యారు. మరో 6 కూడా విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ సహా మిగతా 4 ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ సిఐడి విచారణ ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్ తో పాటు మరో 4 విచారణకు అటెండ్ అయ్యారు. మరో 6 కూడా విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ సహా మిగతా 4 ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్, చెప్పండి. దీపిక, వైఎస్ఆర్సీపీ నేత అట్లాగే మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించి 2 రోజుల క్రితం సిఐడి మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా గతంలో ప్రతిపక్ష నేత అట్లాగే టీడీపీ అధినేత ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటిపై గతంలో దాడి జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఈ టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే ఫిర్యాదులతో కలిపిన ఒక ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నేతలు అట్లాగే వాళ్ళకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల తర్వాత వీళ్ళందరిపైన కూడా కేసు విచారణ నిమిత్తం కూడా నోటీసులు పంపడం జరిగింది. అయితే తొలుతగా ఈ కేసుకు సంబంధించి మొదటగా మంగళగిరి గ్రామీణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఇది చంద్రబాబు నివాసం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రావడం వల్ల అక్కడ మంగళగిరి డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఉన్నటువంటి మురళీకృష్ణ ఈ కేసును విచారణ చేపట్టడం జరిగింది. అయితే సాధారణ లాండ్ ఆర్డర్ పోలీసులకు వైసీపీ నేతలు అట్లాగే ఈ దాడి ఘటనలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు అతని అనుచరులు కూడా అప్పట్లో పోలీసులకు సరిగ్గా కోఆపరేట్ చేయడం జరగలేదు. దీంతో వీళ్ళు ఈ కేసును సిఐడికి అప్పచెప్పడం జరిగింది. సిఐడికి అప్పచెప్పిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ మరింత వేగవంతం చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిగా భావించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ కు గతంలో కూడా సిఐడి 3 సార్లు నోటీసులను జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు జారీ అనంతరం కూడా అతను ఏ విధంగా రెస్పాండ్ అవ్వకపోవడంతో మళ్ళా ఇంకొకసారి 2 రోజుల క్రితం కూడా సిఐడి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఈ నోటీసులు అందుకున్నటువంటి జోగి రమేష్ కొద్దిసేపటి క్రితం జ్యోతిరావులో జయంతి కార్యక్రమాన్ని పార్టీ సెంట్రల్ ఆఫీస్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని ముగించుకుని కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లా తాడిగడుపులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి విచారణ నిమిత్తం రావడం జరిగింది. అతనితో పాటు మరో 4 అనుచరులను కూడా సిఐడి విచారణ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంటే సిఐడి విచారణకు తన ఒక లాయర్ను కూడా వైసీపీ సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ను కూడా తీసుకురావడం జరిగింది. అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయాలని కూడా గతంలోనే జోగి రమేష్ సిఐడిని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. అంటే ఏ క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా ఇప్పటికో క్లారిటీ అనేది సిఐడి అధికారుల్లో నెలకొంది. అయితే ఏం అడిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించే విధంగా కూడా జోగి రమేష్ ఉండాలని కూడా ముందుగానే నోటీసులో క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఈ విచారణలో భాగంగా అంటే ఈ సూత్రధారి చంద్రబాబు ఇంటికి దాడి కేసులో ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా జోగి రమేష్ నుంచి రాబట్టే విధంగా సిఐడి అధికారులు ముందుగానే ఒక ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారని కూడా చెప్పొచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.